योगानायतनं वेद आयतनवान् भवति संवत्सरं वा अपामायतनम् आयतनवान् भवति पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति यदेवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यदेवं वेद धारयत् अक्षरादिरुच्यते त्रिपदार्थायदेवः यद्विष्ठमानमसन्तमन्यनयाग्रेभ्यं य एको रुद्रमुच्यते पुरुषस्य विद्मसहस्राक्षस्य महादेवस्य धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तन्नो आदित्याय विद्महे महद्विद्गराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् महादेव्ये च विद्महे विष्णुपत्नी विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सहस्रपरमा देवी शतमूला शताङ्कुरा सर्वं हरतु मे पापं पूर्वादुःखप्रणाशिनी काण्डात् परोहन्ति परुषः परि एवानो दूर्वे प्रतन्सहस्रेण शतेन या शतेन प्रतनोति सहस्रेण विरुष्क्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसोदितः विवेदः सनःपरिषदपि दुष्टानि विश्वानादेव सिन्धुन्तु दुर्गानि विश्वा पूज्यविदाकरिषि अयतातमूनां दुर्गानि विश्वा देवो हरेषु भवतानव्यस्य तत्त्वे स्वाञ्चात्मे सर्वं विश्रयस्वा मध्यनित्यसौभगनाय यस्मं तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तद्गुरो नमः अनन्तश्चरित भूतेषु शोभायामस्विष्वम् Tam Vishnutam Brahmastam Prajapatihi Tam Gadapaharvojyo Tirasam Brahmapurdavasavaro Isana Sarva Vidyanam Swara Sarva Bhutanam Brahmadipati Brahmanodipati Brahma Shivo Me Astu Sada Shivo Yo Vedadau Swara Prokto Vedante Pratishthitaha Tasya Prakrutirenasya Yah Parasvamaheshwarah Vedokten Viswanam Kayami Yalam Chinavadage Kubichet Vekkam Udhar Darakshini Yani Dani Tapani Janman Sarpurani Ja Dani Dani Ambapat Matapasanbhava Sahiman Gurya Deva Sarana Kavatsala Anyatha Saranam Nasti Tadeva Saranam Mama Tasmat Karunyatha Vena Kaksha Raksho Purangeshwara Atmavriksha Namaskaram Bhokhyami Arasaraswan Namaskara Yamani Ekata Brahmana Purahare Ekate Bhajamana Aditya Yoga What a keeper of అది చేయమంటారా ఇంకా ఈజీగా వచ్చి విడిగా
అది కష్టమే ఎప్పుడో ఇలా వచ్చేయండి ఎవరు గెలిపోయినండి ఇంకొద్దు మీరు ఓకే అంటే మొదలెట్టేస్తాను. కాలంలో దుర్గమాసురుడనే ఒక రాక్షసుడు చతుర్వేదాలను కూడా దొంగిలించి సముద్రంలో దాక్కుని ఉన్నాడట. ఆ చతుర్వేదాలు లేకపోయేటప్పటికి ఏ బ్రాహ్మణుడు కూడా యజ్ఞం కానీ యాగం కానీ పూజలు కానీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి సమయంలో మునీశ్వరులందరూ కూడా జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తి దగ్గరికి వెళ్ళి, మేము ఈ విధంగా చాలా బాధలు పడుతూ ఉన్నాం, క్షామం వచ్చింది, విలయతాండవం చేస్తూ ఉంది కరువు, మాకు ఏ విధమైన పంటలు పండటం లేదు, వర్షములు కురవటం లేదు, అవన్నీ కూడా మాకు వచ్చే విధంగా మాకు దీవెనలు ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నామని ఈ దుర్గమాసురుణ్ణి దుర్గమాసురుణ్ణి వధించమని ఆ జగన్మాతను కోరుకున్నారట. అప్పుడు ఆ జగన్మాత ఆ దుర్గమాసురుడనే రాక్షసుణ్ణి సంహరించి ఆ వేదాలు తీసుకుని వచ్చి మరలా బ్రాహ్మణులకందరికీ ఇచ్చిందట. ఆ దుర్గమాసురుణ్ణి సంహరించేటప్పుడు శాకములే ఆయుధాలుగా, శాకములు అంటే కూరగాయలతో చక్కటి అవతారాన్ని దాల్చి అతన్ని సంహరించి ఆ వేదాలను ఇవ్వడంతో మరలా యథావిధిగా వర్షములు పడి ప్రపంచమంతా కూడా ఎంతో సుభిక్షంగా మారి ఆనందంగా జీవితం గడపసాగారట. ఇదంతా జరిగింది కూడా ఆషాఢ మాసంలో జరిగింది కాబట్టి ఈ శాకములనే తీసుకుని వచ్చి అమ్మవారికి అలంకారం చేస్తూ ఉన్నారు. ఈ అమ్మవారికి అలంకారం చేయడం అంటే మనకి అమ్మవారు ఇస్తోంది, ఆ ఇచ్చిన దాన్ని మరలా తిరిగి మనం అమ్మవారికి ఇస్తున్నాం. పైనుంచి ఆ సూర్యభగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల వర్షములు పడుతూ ఉన్నాయి. ఆ వర్షములు పడిన తర్వాత మరలా అదే సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల ఆవిరిగా మారి పైకి వెళ్ళిపోతున్నాయి. దీంట్లో మనం గమనించవలసిన నీతి ఏమిటంటే, దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు, దాన్ని మనం స్వీకరించి మరలా దేవుడికి అదే ఇస్తూ ఉండడం జరగాలి అనే ఒక పరమార్థం దాగి ఉందన్నమాట. అటువంటి ఈ శాకాంబరి అవతారాన్ని ఈ ఆషాఢ శుద్ధ త్రయోదశి సోమవారం పర్వదినంగా గ్రామస్తులు భక్తులు యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళారు. ఇక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించడం అంటే ఆ భగవంతుడిచ్చింది మనం తీసుకుంటూ ఉన్నాం. మనం తీసుకున్న దాన్ని మరలా భగవంతుడికి సమర్పించడమే దీనిలోని యొక్క విశేషమైన విధి. ఓం తత్సతు. సరిపోద్దండి.